Hi cinema lovers, welcome back to Raja Rao Reviews. Krishna and his Leelalu, another name, it's complicated. ఇది యాక్చువల్గా February 14 థియేటర్లో రిలీజ్ అవుతుంది. మరి ముందుగానే ఆహాలో ఎందుకు రిలీజ్ చేశారని తెలియట్లేదు. ఇది ఒక డ్రామా అండ్ లవ్ రొమాన్స్ అండ్గా ఉంటుంది. మ్యాక్సిమం ఫ్యామిలీతో కొంచెం కష్టంగానే ఫ్రెండ్స్ అండ్ లవర్స్ యూత్ కొంచెం కనెక్ట్ అయ్యే మూవీ. నన్ను అడిగితే ఒక యావరేజ్ మూవీగా అనిపించింది. మూవీ అనడం కంటే ఒక వెబ్ సిరీస్ అని చెప్పాలి. నాకైతే సినిమా చూస్తాను సేపు కూడా ఒక వెబ్ సిరీస్ లాగా అనిపించింది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ మాట్లాడేసుకుందాం. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, కృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు సత్య అని ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఐటీ జాబ్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత మనోడికి ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది, రాధ. ఆ తర్వాత మనోడికి ఐటీ జాబ్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయిని వదిలేసి కాదు, మెయింటైన్ చేస్తూ వెళ్తాడు. బెంగళూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ సత్య పరిచయం అవుతుంది. సత్య అండ్ రాధా వీళ్ళిద్దరితో రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేస్తాడు, అసలు వాళ్ళకి తెలిసి మెయింటైన్ చేస్తారా, తెలియకుండా మెయింటైన్ చేస్తారా, అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే, నాకు బిలో యావరేజ్గా అనిపించింది. చెప్పాను కదా, ఒక వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ వచ్చింది. సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి చాలా స్లోగా చాలా డ్రైగా నడుస్తూ ఉంటుంది. నాకైతే కొంచెం క్రింజిగా అనిపించింది చెప్పాలంటే. ఇంకా వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, సిద్ధు జోనోడు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ మూవీ యాక్చువల్గా 2020లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ. మరి ముందుగా ఇంత లేట్గా ఎందుకు రిలీజ్ చేశారని తెలియదు. బట్ ఇంకా లేడీస్ ఇద్దరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. రుక్సానా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఓవరాల్గా అయితే ఒక బిలో యావరేజ్ మూవీ అనిపించింది. ఒక యావరేజ్ అంటే బిలో కూడా కాదు, ఒక యావరేజ్ మూవీ. ఫ్యామిలీతో చూడలేం, బట్ ట్రై చేయొచ్చు కొన్ని సీన్స్ కోసం. ఇంకా ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ మూవీ. ఆల్రెడీ సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే ఒక యావరేజ్ మూవీ. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇస్తాను, చూసండి. ఈ సినిమాకి రేటింగ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.